ఆర్కే రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏ స్థాయికి ఎదిగాడంటే రెండవసారి మంత్రివర్గంలో స్థానం ఎవరికి ఇవ్వాలి, ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి ఇవ్వాలి, రాజ్యసభ ఎవరికి ఇవ్వాలి, ఈ విధంగా ఆ స్థాయికి ఎదిగిపోయాడు ఆయన. సజ్జల రామకృష్ణారెడ్డికి రాజకీయం ఏం తెలియదు, ప్రజల మనోభావాలు తెలియదు, ఎప్పుడూ రాజకీయంలో లేడు. మరి విజయసాయిరెడ్డి ఎప్పుడైనా ప్రజా సంబంధాలు ఉన్నాయా, ఎప్పటి నుంచి ప్రజల నుంచి ఎప్పుడైనా గెలిచాడా అంటే వీళ్ళిద్దరూ అంతే. సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రజలతో సంబంధాలు లేవు, విజయసాయిరెడ్డికి అంతకంటే లేదు. వీళ్ళు ఆకాశం నుంచి ఊడిపడ్డారు. ఎప్పుడూ కూడా ఒక్కరోజైనా వెళ్ళి ఓటు అడిగి కనీసం వార్డు మెంబర్గా గెలిచిన దాఖలాలు కూడా లేవు. ఇక అయోధ్య రామిరెడ్డి గురించి కూడా వార్తలు షికార్లు పుకార్లు అవుతున్నాయి. అయోధ్య రామిరెడ్డి ఆయనకి ర్యామ్కి అనే కంపెనీ ఉంది. ఆయన వ్యాపారస్తుడు, ఆయన లక్ష్యం వ్యాపారం. అందువల్ల తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఈయన ర్యామ్కి అనే కంపెనీ దేశవ్యాప్తంగా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్డీఏ కూటమి రాష్ట్రాల్లో కూడా ఉన్నాడు. అందువల్ల ఎందుకు వచ్చిన గొడవ, ఈ రాజ్యసభ సీట్ ఎందుకు, నాకు వ్యాపారం ముఖ్యం, వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చాం కనుక ఆయన కూడా రేపో మాపో ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఇది మంగళగిరిలో లోకేష్ ఓడించిన వ్యక్తి. ఆ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన కూడా పార్టీని వదిలేసి ఈ విధంగా ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది మళ్ళీ పోదామనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి పోదామని కొంతమంది, ఎక్కడైనా దొరుకుతుందేమో అవకాశం దూరదామా అని చెప్పి జనసేన పార్టీనా, బీజేపీనా, తెలుగుదేశమైనా ఎక్కడన్నా అవకాశం దొరుకుతుందని చూస్తున్నారు. కొంతమంది దుష్టులు, దుర్మార్గులైన వైఎస్ఆర్సీపీ నాయకులు, బూతుల మంత్రులు ఉన్నారు, బూతుల నాయకులు ఉన్నారు. అటువంటి వాళ్ళకు మాత్రం ఈ మూడు పార్టీల్లో ప్రవేశం ఇవ్వకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక రాజకీయంగా ఉండదు. ఒకప్పుడు ఎన్జీ రంగా గారు స్వతంత్ర పార్టీ పెట్టాడు, ఆయన పార్టీ పెట్టాడు, ఆ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అయింది. ఆయన ఒకప్పుడు ఆయన రాష్ట్రంలో 55 మంది శాసనసభ్యులు గెలిచారు, 42 మంది లోక్సభ సభ్యులు గెలిచారు. ఎన్జీ రంగా స్వతంత్ర పార్టీ అంటే జవహర్లాల్ నెహ్రూ కూడా వణికిపోయేవాడు. అలాంటి స్వతంత్ర పార్టీ గొప్ప పార్టీ. స్వతంత్ర పార్టీలో సర్దార్ గౌతు లచ్చన్ ఉండేవాడు, ఇప్పుడున్న శ్యామ్ సుందర్ శివాజీ వాళ్ళ తండ్రి, ఇప్పుడున్న శిరీష్ వాళ్ళ తాత. అలాంటి యమాహేమీలు ఉండేవారు. ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్జీ రంగా లాంటి పార్టీ పెట్టిన ఆ స్వతంత్ర పార్టీకే దిక్కు లేనప్పుడు ఇవాళ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో తాత్కాలికంగా అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి చేరారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయ విశ్లేషకులు ఎలా అభివర్ణిస్తారంటే ఈ కాంగ్రెస్ పార్టీ తానులో ముక్క అంటారు. అందువల్ల పాలపొంగులా వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే నీళ్లు చిలకరిస్తే ఎలా పాలు కిందకి వెళ్ళిపోతాయో అదేవిధంగా అదృశ్యమవుతుందని. జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఆసక్తి ఏమీ లేదు, ఆయన ఆసక్తి అలా ఒకటే, చక్కగా పుష్కలంగా సంపాదించుకున్నాం. ఆ సంపాదించుకున్న ఆస్తులు కాపాడుకోవడం ఒక ఎజెండా అయితే ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులు 18 కేసులు ఉన్నాయి. ఏదో రకంగా ఈ కేసుల నుంచి బయటపడి బెంగళూరులోనో, హైదరాబాదులోనో, లండన్లోనో, అమెరికాలో స్థిరపడదామనే ఆలోచనలో ఉన్నాడు. ఈ విషయం వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా అర్థమైపోయింది. ఇది మనుగోడులో ఉండే పార్టీ కాదు, ముందే సర్దుకుందాం, మరి దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనే చందాన పూర్తిగా బోటు మునిగిపోకముందే ఇది మునుగుతుందని తెలిసినప్పుడే సర్దుకుందామని చెప్పి ఒక్కొక్కరుగా కొంతమంది ఏమో మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాం అంటున్నారు, కొంతమంది ఏమో పార్టీలు మారుతున్నారు. ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటే వాళ్ళకి ఎక్కడా ప్రవేశం దొరకదు. మరికొంతమంది ముందు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని ఓ 15 రోజులు, 1 నెల రోజులు బేరం ఆడుకుని ఏ పార్టీలో వాళ్ళకు మంచి ఆదరణ లభిస్తుందో ఆ పార్టీలోకి వెళ్తున్నారు. కనుక ఆ విధంగా ఇది పాలపొంగు లాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ 5 ఏళ్ళు పరిపాలించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది.
ఈ రోజున అష్టకష్టాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్కి వెళ్ళేసింది. ఆర్థిక పరిస్థితి చంద్రబాబు నాయుడు రాబట్టి ఇవాళ కష్టాలు తీరబోతున్నాయి. ఆ రోజున కూడా 2019లో చంద్రబాబు నాయుడు చిన్న తప్పు చేశాడు. మోదీని వదిలిపెట్టడము, జనసేన పార్టీని వదిలిపెట్టడమే చిన్న తప్పు. 2019లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి జన్మలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి అవ్వడుగాక. ఈ మూడు పార్టీలను అభిప్రాయ భేదాలు సృష్టించి, తంపులు సృష్టించి వాళ్ళని ముగ్గురిని వేడివేడిగా పోటీ చేయటం వల్ల గెలిచాడు. ఇప్పుడు ప్రస్తుతం మన ఎన్డీఏ కూటమి 2019 అనుభవం వచ్చింది కదా, అందువల్ల అనుభవాన్ని గట్టిగా గుర్తుపెట్టుకున్నారు. ఈ మూడు పార్టీలు ఎవరేం చెప్పినా విడిపోరు. 2029లో జరిగే జమిలి ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయి, కలిసి గెలుస్తాయి. 225 నియోజకవర్గాలుగా 50 అసెంబ్లీలు పెరగబోతున్నాయి. 3వ వంతు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంది. ఇవన్నీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదృశ్యమైందో వైఎస్ఆర్సీపీ కూడా అంతే సంగతులు. 225 సీట్లలో 220 ఈ కూటమి ప్రభుత్వం తరపున శాసనసభలో ప్రవేశించబోతున్నారు. ఇక లోక్సభ విషయానికి వస్తే 25కి 25 సీట్లు కూడా కూటమే విజయం సాధించబోతూ ఉంది. లోక్సభలో ప్రస్తుతం ఉన్న 545 సీట్లకు మరో అదనంగా 225-200 పెంచే అవకాశం ఉందంటున్నారు. అలా పెరిగితే ఆంధ్రప్రదేశ్లో 4-5 లోక్సభ సీట్లు కూడా పెరుగుతాయి. ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ 2029 ఎన్నికల్లో లోక్సభలో 0, శాసనసభలో 1-2. ఇంకో విశేషం ఏంటంటే ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో వచ్చేసింది. పులివెందల చుట్టుపక్కల ఎస్సీ జనాభా గణనీయంగా పెరిగిందంట. పులివెందల నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతాడు. ఆయన ఎక్కడ పోతాడో, ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఇటువంటి జెండా పీకి వెయ్యబోయే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇష్టపడటం లేదు. ఎవరు దారులు వాళ్ళు వెతుక్కుంటున్నారు. లేదా కృష్ణ హరే రామ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి వాళ్ళు సంపాదించుకున్న అక్రమాస్తులు, అవినీతి సంపాదనతో హైదరాబాదులోనో, చెన్నైలోనో, బెంగళూరులోనో స్థిరపడదామనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అవినీతి, అక్రమ, అరాచక వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడా ఏ పార్టీ చోటివ్వని కారణం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి పోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.